అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. మొన్న 9వ తేదీ, మార్చి 9వ తేదీ. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే, ప్రభుత్వం చాలా సంస్థలకు రాయితీలు ఇస్తోంది, తక్కువ ధరలకే భూములు ఇస్తోంది. సో దీనిలో అవినీతి జరుగుతుంది అండ్ ఇవి దుర్వినియోగం అవుతున్నాయి, కాబట్టి దీన్ని అడ్డుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీఐఐసిని అండ్ ఆయా సంస్థలని ప్రతివాదులుగా చేరుస్తూ ఒక పిటిషన్ వేశారు. ఆ సంస్థల్లో పెద్ద పెద్ద గ్రూపు రైడన్ ఇన్ఫోటెక్ ఉంది కదా, అది గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఉంది కదా. సో గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ పెడుతున్నారు కదా విశాఖపట్నంలో, కాబట్టి ఆ రైడానికి కూడా భూములు ఇవ్వడం తప్పే అనేటట్టు ఇంకా చాలా కంపెనీలను ప్రస్తావిస్తూ పిటిషన్ వేస్తే, నిన్నే ఆ వీడియో మనం చేసాం, మీరు చూసే ఉంటారు. ఇదిగోండి, వైసీపీ నిజస్వరూపం, ఇది రాష్ట్ర ద్రోహం కాదా అనే సబ్జెక్ట్తో నేను చేశాం. అందులో నేను చూపించా ఏ కంపెనీల మీద ఆయన పిటిషన్ వేశాడు అని. సో నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానంటే, దాన్ని హైకోర్టు కూడా తప్పు పట్టింది. ఆ పిటిషన్ వేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ఏమయ్యే, ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయి, పరిశ్రమలు ఎలా వస్తాయి, పెట్టుబడులు ఎలా వస్తాయి అని పాయింటే కదా. ఇక్కడ వైసీపీ వాళ్ళు రాష్ట్రానికి, అంటే రాష్ట్రంలో విపక్షంగా ఉన్నారు, ప్రతిపక్షంగా ఉన్నారు. సో ప్రతిపక్షం అనేది ప్రభుత్వం చేసే తప్పులను, ప్రభుత్వంలో జరిగే అవినీతిని ప్రశ్నించడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను మంచి ఒక ట్రాక్లో వెళ్తున్నప్పుడు ప్రశ్నించకూడదు, ఒక ట్రాక్లో వెళ్తున్నప్పుడు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకూడదు. అదే జరుగుతుంది. వైసీపీ వాళ్ళు అదే చేస్తున్నారు. చూడండి, నిన్న హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి, మార్కెట్ ధరలకే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్ళిపోతాయి. ప్రభుత్వ పాలసీని విస్తృత కోణంలో చూడాలి. ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి మేమిక్కడ లేం. విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. పాలసీపై ఏ కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలేదు. ఓ నాయకుడు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు. ప్రచారం కోసమో మరెందుకో ఒకే అంశంపై పిల్లు వస్తున్నాయి. వైసీపీ ఎంపీ గురుమూర్తి పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు. రాష్ట్రంలో ఐటీ పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలను విస్తృత కోణంలో చూడాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. ప్రపంచ దేశాలు పక్క రాష్ట్రాలతో పోటీని తట్టుకొని పెట్టుబడులు పెట్టాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎవరు ముందుకు వస్తారని పిటిషనర్ వైసీపీ ఎంపీ గురుమూర్తిని సూటిగా ప్రశ్నించింది. పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకు మాత్రమే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి అనుకూల ప్రాంతాలకు వెళతాయని పేర్కొంది. ఇప్పుడు ఒక 4 మొబైల్ షాపులు ఉన్నాయనుకుందాం. ఒక మొబైల్ షాపు ఎంఆర్పి ధరలకే అమ్ముతుంది అనుకుందాం. ఒక మొబైల్ షాపు ఎంఆర్పి కంటే ఒక 15% తక్కువకి ఇస్తుంది అనుకుందాం. మరో మొబైల్ షాపు ఒక మొబైల్ కొంటే మరో మొబైల్ ఫ్రీ అని చెప్పి వేరే ఆఫర్ పెట్టారు అనుకుందాం. ఎవరు ఎక్కడికి వెళ్తారు? సో వాళ్ళ షాప్ ప్రమోషన్ కోసమో, వాళ్ళ ఎక్కువ సేల్ అవ్వడం కోసమో, సో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ జరగడం కోసమో వాళ్ళు అలా ఆఫర్లు ఇస్తారు. వాళ్ళ షాప్ తీసుకున్న నిర్ణయం. అక్కడ అవినీతి జరిగిపోతుంది అని చెప్పి అడగడం ఎందుకు? సో వాళ్ళు అలా ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమైనా నిజంగా ఒరిజినల్స్ ఇస్తున్నారా, డూప్లికేట్స్ ఇస్తున్నారా అని చూడాలి. లేదు వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తున్నామని చెప్పి డూప్లికేట్లు ఇస్తున్నారనుకో, అది తప్పు. ఒరిజినల్ మొబైల్సే తక్కువ ప్రైస్కి ఇస్తున్నారనుకోండి, సో దాన్ని అప్రిషియేట్ చేయాలి, చూడటమే. సో ఇక్కడ మన ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ప్రభుత్వం సబ్సిడీలు ఎక్కువ ఇస్తుంది. ఎందుకంటే సబ్సిడీలు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టే పరిశ్రమలు ఎక్కువ వస్తున్నాయి, పెట్టుబడులు ఎక్కువ వస్తున్నాయి. సబ్సిడీలు ఇవ్వకపోతే ఎందుకు వస్తారు? ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఈ 20 నెలల్లో ఇన్ని సంస్థలు వచ్చాయి అంటే, మన రాష్ట్రానికి ఇంతమంది ఒప్పందాలు చేసుకున్నారు అంటే మనం ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్లనే కదా. సో మన మార్కెట్లోకి వెళ్ళాలంటే మనకంటే మహారాష్ట్ర లేదా గుజరాత్ లేదా తమిళనాడు లేదా కర్ణాటక, ఈ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించడానికి ముందుంటున్నాయి, పోటీ పడుతున్నాయి. సో అటువంటి పోటీని తట్టుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఇవ్వక తప్పదన్నమాట. సో ఈ విషయంలో వైసీపీ వాళ్ళు 1-2 సార్లు ఆలోచించాలి. ప్రతి కంపెనీని కూడా వాళ్ళకు కూడా భూములు ఇవ్వడం తప్పు, వీళ్ళకి భూములు ఇవ్వడం తప్పు అని చెప్పి అడ్డగోలుగా పిటిషన్లు వేస్తే హైకోర్టు చేత దెబ్బలు తినడం తప్ప, ప్రజల్లో చులకన అవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు.